హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో రీసెంట్గా రిలీజ్ అయిన చావా మూవీ భారీ విజయం సాధించిన తర్వాత ప్రస్తుతం ప్రేక్షకుల యొక్క చూపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా మీద పడ్డది. దానికి గల కారణం ఏంటంటే హరిహర వీరమల్లు సినిమా కావచ్చు, చావా సినిమా కావచ్చు, స్వదేశం కోసం స్వధర్మం కోసం నిలబడ్డ యోధుల కథలు. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో అసలు ఈ హరిహర వీరమల్లు ఎవరు, ఏ రాజ్యాన్ని స్థాపించిండు, ఎందుకు స్థాపించిండు అనే దాని గురించి క్లియర్ కట్గా మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కాకతీయ సామ్రాజ్యంలో ప్రతాపరుద్రుడు చక్రవర్తిగా ఉన్న సమయంలో కోశాధికారులుగా ఇద్దరు అన్నదమ్ములు పనిచేసిండ్రు. వారే హరిహర రాయలు, బుక్క రాయలు. అయితే 1323లో మొహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ సామ్రాజ్యం మీద దాడి చేసి ఆ సామ్రాజ్యాన్ని ధ్వంసం చేసిన సమయంలో ఈ అన్నదమ్ములిద్దరూ మన దక్షిణ భారతదేశంలో కంపాలి రాజ్యానికి వెళ్ళి అక్కడ అధికారులుగా పనిచేసిండు. అయితే దాని తర్వాత కొద్ది కాలానికే మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఆ కంపాలి సామ్రాజ్యాన్ని కూడా నాశనం చేసే ప్రయత్నం చేసిండు. అక్కడ అధికారులుగా పనిచేస్తున్న ఈ హరిహర రాయల్ని, బుక్క రాయల్ని బందీలుగా మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అంటే ఇక్కడ మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఆలోచన విధానం ఏంటంటే, ఆయన మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఏ రాజ్యం మీద దండయాత్ర చేసినా అక్కడ ఆ రాజ్యాన్ని ఓడించిన తర్వాత ఆ రాజ్యంలో ఉన్న సైనికులు కావచ్చు, సైనిక అధికారులు కావచ్చు, సమర్థులైన వారిని చంపకుండా వారి యొక్క సేవల్ని వినియోగించుకునేవారు. ఆ విధంగా వీరి యొక్క సేవల్ని కూడా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళని బందీలుగా వేసుకొని ఢిల్లీకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే వీళ్ళు మన దక్షిణ భారతదేశం నుంచి ఢిల్లీకి వెళ్ళే సమయంలో మార్గ మధ్యంలో ఒక పెద్ద గాలివాన వస్తుంది. అయితే ఆ గాలివాన వచ్చినప్పుడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క సైన్యము, ఈ బందీలు చెల్లా చెదరైపోతారు. కానీ అక్కడ బుక్కరాయలు మరియు హరిహర రాయలు అక్కడే ఒక చెట్టు దగ్గర నిలబడతారు. అయితే అది చూసి ఆశ్చర్యపోయిన మొహమ్మద్ బిన్ తుగ్లక్ వారిని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. అప్పుడు వారు చెప్పిన సమాధానానికి తుగ్లక్ సంతృప్తి చెందుతాడు. దానివల్ల అతడు ఢిల్లీ సామ్రాజ్యానికి తీసుకెళ్ళి వీరిని ఒక అధికారులుగా నియమించాలనుకుంటాడు. కాకపోతే అక్కడ వారికి ఒక కండిషన్ పెడతాడు. ఏంటంటే, మీరు ఇస్లాం మతంలోకి వస్తే కనుక మీకు మంచి హోదా ఇస్తానని వారికి చెప్పి ఢిల్లీకి తీసుకెళ్తాడు. అయితే వీరు కూడా అయిష్టంగానే ఒప్పుకొని ఢిల్లీ సామ్రాజ్యానికి వెళ్ళి అక్కడ ఆయన ఇచ్చిన అధికారాన్ని కావచ్చు, పని కావచ్చు సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నం చేస్తాడు. అయితే కొంతకాలానికి కంపాలి రాజ్యంలో తిరుగుబాటు వస్తుంది. అప్పుడు ఈ తిరుగుబాటును అంచడానికి మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ హరిహర రాయల్ని, బుక్క రాయల్ని తిరిగి కంపాలి రాజ్యానికి పంపిస్తాడు. దానికి గల కారణం ఏంటంటే, అక్కడ కంపాలి రాజ్యం మీద వీరికి సంపూర్ణమైన అవగాహన ఉండడము, దాంతోపాటు అక్కడ ఉన్న పైసల మీద వీరికి సంపూర్ణమైన పట్టుండడం వల్ల అక్కడ ఉన్న తిరుగుబాటుని వీరైతేనే సమర్థవంతంగా అణచివేసిన ఉద్దేశంతో వీరిని పంపిస్తాడు. అయితే వీళ్ళిద్దరూ కూడా వచ్చి కంపాలి రాజ్యంలో తిష్ట వేసి అక్కడ చెలరేగిన తిరుగుబాటుని వారి యొక్క శక్తిత్వాలతో దిగ్విజయంగా అణచివేసే ప్రయత్నం చేస్తాడు. దాని తర్వాత మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఒక రాయబారం పంపుతాడు. అదేంటంటే, నేను పిలిచినప్పుడు మీరు ఢిల్లీకి రండి, అంతవరకైతే మీరు అక్కడే ఉండండి అని చెప్తాడు. సరే అని వాళ్ళు ఒప్పుకుంటారు. ఒకరోజు తీరిక సమయంలో హరిహర రాయలు, బుక్క రాయలు ఇద్దరు కలిసి అడవిలోకి వేటకెళ్దామని నిర్ణయించుకుంటారు. ఆ విధంగా వారు తుంగభద్ర నది తీరాన వేటకెళ్లే ప్రయత్నం చేస్తారు. అయితే అక్కడ వాళ్ళు కొన్ని సంఘటనలు చూసి ఆశ్చర్యపోతారు. అడవిలోకి వేటకెళ్ళినప్పుడు వీరితో పాటు కొన్ని వేట కుక్కలను తీసుకెళ్తారు. అయితే వీళ్ళు వేటాడిన తర్వాత కొద్దిసేపటికి తర్వాత ఒక దగ్గర సేద తీరినప్పుడు వీరి యొక్క వేట కుక్కలు అడవిలో సంచరిస్తుంటాయి. అయితే కొద్దిసేపు తర్వాత ఏమైందంటే, ఆ వేట కుక్కలను తరుముకుంటూ ఒక కుందేలు వస్తుంది. అయితే ఒక్కసారిగా అన్నదమ్ములిద్దరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ప్రకృతి యొక్క నియమం ప్రకారం ఎక్కడైనా సరే కుందేలుని వేట కుక్కలు వేటాడతాయి. కానీ ఇక్కడ విచిత్రంగా వేట కుక్కని కుందేలు వేటాడిందని వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఈ స్థలంలో ఏదో మహిమ ఉందని ఆ కుందేలును అనుసరిస్తూ ముందుకెళ్తారు. అలా ఆ కుందేలు ఒక ఆశ్రమం దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. ఆ ఆశ్రమంలో ఉన్న గురువు విద్యారణ్య స్వామి. ఈ విద్యారణ్య స్వామి యొక్క ఆశీర్వాదాలతో వారి యొక్క గతాన్ని గుర్తు చేసుకుని తిరిగి హిందూ మతాన్ని స్వీకరించి హిందూ మతాన్ని పునఃస్థాపించాలని వాళ్ళు నిర్ణయించుకుంటారు. దానికి ఈ విద్యారణ్య స్వామి యొక్క ఆశీస్సులు, అండదండలు పరిపూర్ణంగా లభించడం వల్ల ఆ స్థలంలోనే తిరిగి హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పాలన్న ఒక ఆలోచనతో వాళ్ళు తిరిగి కంపాల రాజ్యానికి వచ్చి సమీపంలో ఉన్న ఆనగుందిని రాజధానిగా చేసుకుని సామ్రాజ్యాన్ని స్థాపించి వాళ్ళు క్రమేపీ రాజ్యం మేలే ప్రయత్నం చేస్తారు. కాలక్రమేణా మొహమ్మద్ బిన్ తుగ్లక్ నుంచి మళ్ళీ ఒకసారి పిలుపు వస్తుంది ఢిల్లీకి రమ్మని. అప్పుడు వీళ్ళు నెగ్లెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. కొన్ని రోజుల తర్వాత మొహమ్మద్ బిన్ తుగ్లక్కి క్లారిటీ వస్తుంది, వీళ్ళు నా మాట ఇంటలేరని. అంతలోపే ఆ మొహమ్మద్ బిన్ తుగ్లక్కి ఆ క్లారిటీ వచ్చేలోపే మన హరిహర రాయలు, బుక్క రాయలు ఇద్దరు కలిసి దక్షిణ భారతదేశంలో ఉన్న తుంగభద్ర నది లోయ ప్రాంతం
కొంకణ్ తీర ప్రాంతం, మలబార్ తీర ప్రాంతం, హోయసల రాజ్యాన్ని కూడా స్వాధీనం చేసుకుంటాడు. ఇక్కడ మనం చారిత్రకంగా చూస్తే కనుక 1346లో శృంగేరి శాసనంలో హరిహరుడు 2 సముద్రాల మధ్య భాగాలకు రాజు. ఆ రాజ్యమే విద్యానగరం అని ఉంది. ఇక్కడ విద్యానగరం అని ఎందుకు పెట్టినట్టే కనుక ఆయన గురువైన విద్యానగర స్వామి పేరు మీదుగా ఆయన నిర్మించిన రాజ్యానికి విద్యానగరం అని పేరు పెట్టుకుని ఆయన రాజ్యం ఏలే ప్రయత్నం చేసిండు. ఈ రాజ్యం కాలక్రమేణా విజయనగర సామ్రాజ్యంగా పైడవెళ్ళి మన హిందూ మతానికి దక్షిణ భారతదేశంలో పునర్జీవనం పోసింది. ఈ విజయనగర సామ్రాజ్యాన్ని కర్ణాటక సామ్రాజ్యం అని కూడా అంటాము. ఓవరాల్గా చూస్తే కనుక ఈ విజయనగర సామ్రాజ్యాన్ని 4 వంశాలు దిగ్విజయంగా పరిపాలించినాయి. అందులో ఒక శ్రీకృష్ణదేవరాయలు కూడా ప్రముఖమైన రాజుగా మనకు తెలుసు. ఈ విధంగా మనకు హరిహర రాయలకు సంబంధించిన కథ, చరిత్ర, నిజమైన చరిత్ర, ఒక యోధుడి కథ మనకైతే ఈ విధంగా మన కళ్ళ ముందర అనిపిస్తుంది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా అయిన హరిహర వీరమల్లులో టీజర్ని, ట్రైలర్ని ఒకసారి మనం పరిశీలిస్తే కనుక అక్కడక్కడ వస్తున్న కొన్ని సన్నివేశాలను చూసుకుంటే కనుక ఈ చరిత్రకి ఆ రాబోతున్న సినిమాకి కాలక్రమంలో కొద్దిగా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఆ డిఫరెన్సెస్ ఏంటివి, అసలు ఏ విధంగా కథ ఉండొచ్చు అనే దాని గురించి క్లియర్ కట్గా నేను ఇంకొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.